ఇప్పుడు మేజర్గా అండి అందరు దేవుళ్ళకి సంబంధించి మీరు చెప్పినట్టుగా ఇంతమంది దేవుళ్ళు ఉన్నప్పుడు ఎవరి నమ్మకాలు వాళ్ళవి, తప్పేం లేదు. అవును. కానీ ఒక దాంట్లో ఒకళ్ళు ఇంకో దాంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడేగా ఈ వివాదాలు అనేది వస్తుంది. కాదు కాదు. అవునా కాదా? కాదు కాదు. ఓకే, ఎందుకు ఏ దేవుడు ఓకే అందరు మంచి దేవుళ్ళే కాదు. దాంట్లో అసలు దేవుళ్ళు అనే పదం తప్పు. దేవుడు ఒక్కడే ఉన్నాడు. అదే 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 వివాదం కాదు. మీరు అనేది ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి, మీ ద్వారా మొత్తం ప్రపంచాన్ని చెప్పాలి. ఓకే, వాటంటే మన భారతదేశం యొక్క విలక్షణత ఏంటంటే, గొప్పతనం ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఎవరు ఏ దేవుణ్ణైనా నమ్మొచ్చు, ఏ దేవుణ్ణైనా ప్రచారం చేసుకోవచ్చు, ఏ ధర్మాన్నైనా వ్యాప్తి చేసుకోవచ్చు, దేన్నైనా ఆచరించవచ్చు. ఇది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు, ఫండమెంటల్ రైట్ అది. నెక్స్ట్ భారతదేశానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. నాకు యేసు ప్రభు ఇష్టమయ్యాడు, నేను యేసు ప్రభుని అంగీకరించవచ్చు, ఆయన గురించి వ్యాప్తి చేసుకోవచ్చు, ఆయన్ని అవలంబించవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. నేను ఈయనకి రాముడు అంటే ఇష్టమయ్యాడు, రాముడిని నేను ఆరాధించవచ్చు, ఆయన వ్యాప్తి చేసుకోవచ్చు, సేమ్ ఫండమెంటల్ రైట్ ఉంటుంది. ఇలాంటి ఇది భారతదేశంలో ఉంది కాబట్టే ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని ఉన్నా సరే అందరం కలిసి ఇండియన్స్ అంటున్నాం. ఎగ్జాక్ట్. కాబట్టి ఇది ప్రత్యేకత భారతదేశానికి. ఇప్పుడు నువ్వెందుకు ఆ మతాన్ని పాటిస్తున్నావు, నువ్వు అలా పాటించకూడదు అని అంటే కనుక అప్పుడు అది నియంతృత్వ దేశంగా మారిపోయే అవకాశం ఉంది. నియంతృత్వ దేశంగా మారిపోయే అవకాశం. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి అంజి గారు మీరు చచ్చినట్టు దీన్ని నమ్మాల్సి ఉందే అని నేను బెదిరించారనుకోండి, అది తప్పు. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. లేదు, నేను చెప్పనివ్వండి. నేను మీ దగ్గరకు వచ్చి అంజి గారు యేసు ప్రభు ఇలా మాట్లాడాడు, బైబిల్ ఇలా చెప్తుంది, ఒకసారి ఆలోచించరాదు అన్నాను అనుకోండి. అప్పుడు మీరు ఆలోచిస్తారు, లేకపోతే అది అర్థం చేసుకుంటారు, వదిలిపెట్టేస్తారు, మీ ఇష్టం, అది మీ వ్యక్తిగతం. అది ఒకవేళ నేను చెప్పింది మీకు నచ్చి, ఎందుకంటే మన స్నేహితులమి, బంధువులమి, కొలీగ్స్మి నేను షేర్ చేసుకుంటా. నేను ఒక మంచి బిర్యానీ తిన్నాను అబ్బా, నాకు టేస్ట్ నచ్చింది, అంజి గారు ప్యారడైజ్లో బిర్యానీ బాగుంటుంది అంటాను. తప్పలేదు, భూతేం కాదు అది. నేను మంచిది ఎక్స్పీరియన్స్ ఏందని మీతో నేను షేర్ చేసుకుంటాను. కానీ అక్కడే తినాలి అని కనుక అని బలవంతం చేస్తే అంజి గారు తింటే ప్యారడైజ్లో తినాలబ్బా అన్నది ఎంత బాగుందో చెప్తున్నాను తప్ప, చచ్చినట్టు అక్కడే తినాలి నువ్వు, లేకపోతే నేను బిర్యానీ పెట్టించున్నా అంటే మాత్రం తప్పు అవుతుంది. అది జరగట్లేదా ఇప్పుడు? అది జరగకపోతే దాన్ని ఖండిస్తున్నా. ఓకే, ఇప్పుడు మీరేమంటారండి? అది జరగట్లేదు అంటారా? ఇక్కడ వివాదం వస్తుంది. అదే ఇక్కడ ఇంకో మాట యాడ్ చేస్తాను, తర్వాత మీరు కంటిన్యూ అవుతారు కదా. క్రైస్తవులు తమ విశ్వాసాన్ని ప్రకటించుకోవచ్చు, హైందవులు తమ విశ్వాసాన్ని ప్రకటించుకోవచ్చు. అల్టిమేట్గా వినే వ్యక్తి ఉంటాడే, ఆ వ్యక్తికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. ఇది వాస్తవమా కాదా, నాకు పనికి వస్తుందా లేదా, ఈ వ్యక్తి డెసిషన్ తీసుకుంటాడు. ఓకే, మీరు తప్పు పట్టకండి, మీరు ప్రకటిస్తే నేను తప్పు పట్టను, నేను ప్రకటిస్తే మీరు తప్పు. అల్టిమేట్గా ఆ వ్యక్తి ఇష్టానికి వెళ్ళిపోతుంది. కానీ నేను చేసేదాన్ని మత ప్రచారం అని పేరు పెట్టి దాడులు చేస్తే మాత్రం తప్పు. ఎందుకంటే భారతదేశం హక్కు అది. మీరు చేసేదాన్ని మత ప్రచారం అని నేను దాడి చేస్తే అది తప్పు. భారతదేశం ఎవరిది కాదు, అందరిది. మరి మీరు జై భారత్ అంటలా? మీరు జై భారత్ అనేది ఎవరు సృష్టించిన పదం? ఇప్పుడు మీరు అన్న దాంట్లో వినండి, మొత్తం దేశానికి సంబంధించి మీరు దానికి అంటున్నాను జై భారత్ అంట. వినండి అబ్బా, జై భారత్ అని, భారత మాతకి జై అని, మా తెలుగు తల్లి అని, వందే మాత వదిలేద్దాం. కాదని చెప్పలేండి పూర్తిగా, నన్ను పూర్తి చెప్పను, ఎందుకు అనట్లేదు నేను చెప్తాను, పూర్తి చెప్పను. జై భారత్ అని, లేకపోతే ఏమంటారు వందే మాతరం అని, మా తెలుగు తల్లి అని, లేకపోతే భారత మాతకి జై అని, ఈ స్లోగన్స్ అన్నవి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి అన్నది నాకు తెలుసు. ఇవేమి రాజ్యాంగబద్ధమైనవి కాదు. రాజ్యాంగంలో ఇదంటే వాడు భారతీయుడు లేకపోతే కాదని రాజ్యాంగం చెప్పలే ఎక్కడ. ఇవి ఆయా ఉద్యమాల్లో నుంచి పుట్టుకొచ్చినవి ఇవి. ఓకే, ఒకరు మా తెలుగు తల్లి అన్నారు, కాదు ఏమంటారు భారత మాతకి జై, ఇంకొకరు అన్నారు, ఇలా ఇంకొకరు కాదు వందే మాతరం అన్నారు. ఇలా ఏంటంటే ఆయా ఉద్యమాల్లో నుంచి పుట్టుకొచ్చిన పదాలు ఇవి. కాబట్టి నేను వాటిని అనను. రాజ్యాంగంలో గనక భారతదేశంలో ఒకడు భారతీయుడిని పిలువబడాలి అంటే ఉద్యమం తర్వాతనే కదండి రాజ్యాంగం. ఉద్యమం అంటే మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం అని కాదు, ఆయా తెగల ఉద్యమాలు, ఆయా ఉనికి కోసం ఉద్యోగాలు తప్ప భారతదేశం అంతా ఉద్యమం కాదు ఇది. ఇప్పుడు మీరు అన్నది ఎలా వస్తుందంటే జనగణమన ఓన్లీ హిందువుల కోసమే రాశారన్న. జనగణమన నేషనల్ అంతం,
నేను పాడతాను. భారత్ అనేది ఏంటి? జనగణమన అన్నది నేషనల్ అంతం. ఇది మనం ఒప్పుకున్నాం అందరమే. కన్యాకుమారి దగ్గర నుంచి కాశ్మీర్ వరకు అందరం కూడా భారతీయులు నేషనల్ అంతం పాడతాము. అది బెంగాల్లో రాయబడినా సరే, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినా సరే, ఎక్కడో ఒక ప్రాంతానికి సంబంధించాడు. కానీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా అందరూ దాన్ని పాటిస్తాం, నేషనల్ అంతం అని. నేను పాడతాను, నేను దాన్ని కాదనలే. ఇలాగే నేషనల్ స్లోగన్ ఒకటి పెట్టండి. నేషనల్ స్లోగన్ ఒకటి పెట్టండి. అది భారత్ మాతకి జై అంటావో, లేకపోతే జై భారత్ అంటావో, లేదా ఇదంటావో, నేషనల్ స్లోగన్ ఒకటి ఉండాలి. అప్పుడు నేను దాన్ని పలుకుతాను. ఇప్పుడు సత్యమేవ జయతే అని ఒకటి మన స్లోగన్ ఉంది, నేను పలుకుతాను దాన్ని, కాదన్ను. కానీ మీరు మతపరంగా సృష్టించుకున్నవి, మీరు ప్రాంతపరంగా సృష్టించుకున్నవి, అవి నేను ఆనను. దేశమంతా యాక్సెప్ట్ చేసే స్లోగన్ కానీ, దేశమంతా యాక్సెప్ట్ చేసే సాంగ్ కానీ, ఇప్పుడు వందే మాతరం అన్నది నాకు తెలిసి కాళికా మాతను గురించో ఎవరి గురించో రాసినటువంటి పాట అది. అయితే నేను పాడతాను అది, నా పిల్లలు పాడతారు అది. ఈవెన్ దో మేము క్రిస్టియన్స్ అయినా సరే వందే మాత్రం పాడతాం. ఎందుకంటే యాక్సెప్ట్ చేసింది, మొత్తం దేశం అంతా యాక్సెప్ట్ చేసింది.